మోడల్ అనేది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కానీ ఏపీ ఫెడరేషన్ కానీ కోరుతాం. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలు లేదంటే ఆ బ్రాండ్ మొత్తం కూడా ఈవెన్ విజయ ఏపీ కూడా మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ మీకు ఇస్తే? అంటే ఏం లేదండి, అది ప్రభుత్వం పరిధి దాటి 2 రాష్ట్రాలకు సంబంధించిన పరిధి దాటి ఈరోజు కోర్టులో ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఎవరికి హక్కు ఉందంటే ఇంకా కూడా సహకార రంగంలో పనిచేస్తూ ఇంకా కూడా చిల్లింగ్ గానీ ప్రాసెసింగ్ గానీ చేస్తున్నది విజయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ, మన తెలంగాణకు సంబంధించిన పాడి పరిశ్రమ సంస్థ. ఇంకా కూడా దీన్ని ఒకవేళ నిజంగానే ఎవరైనా కంటిన్యూ చేయాలంటే ఈ కంటిన్యూ చేయాల్సిన సర్వ హక్కులు తెలంగాణకు సంబంధించిన పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థకే ఉన్నాయి తప్ప ఏపీకి అయితే లేవు. కాకపోతే టెక్నికల్ గా హక్కు ఉందా లేదా అంటే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఉమ్మడి బ్రాండ్ కాబట్టి, కానీ ఎప్పుడైతే వాళ్లకు ప్రాసెసింగ్ కెపాసిటీ గానీ సేకరణ గానీ ఏదీ లేనప్పుడు అప్పుడు మారల్ గ్రౌండ్ లేదు కదా ఈ బ్రాండ్ ని ఓన్ చేసుకునేదానికి. ఎప్పుడైతే అమ్మ లాంటి మన బ్రాండ్ ని మనం ప్రైవేట్ వ్యక్తుల్లో పెడతామో అప్పుడు మీ ఆ ఉన్న కొద్దిపాటి హక్కును కూడా మీరు కోల్పోతారా లేదా అనేది కూడా ప్రజలను ప్రశ్నిస్తా ఉన్నా, ఏపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నా. కొంతమంది కాలర్స్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు కామారెడ్డి నుంచి, విజయ డైరీ అక్కడ చైర్మన్ అనుకుంటా. తిరుపతి రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, అమిత్ రెడ్డి గారితో మాట్లాడండి. నమస్తే తిరుపతి అన్న, బాగున్నారా? నమస్తే అన్న. మా రైతుల తరఫున మీకు ప్రత్యేక అభినందనలు అన్న. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ప్రజానికానికి మంచి నాణ్యత గల పాలన సాగించాలనేటువంటి 50 ఏళ్ల నుంచి ఉన్నటువంటి సంస్థ సహకార సంఘానికి పటిష్టంగా చేస్తూ రైతుల ద్వారానే వచ్చిన పాలనను సేకరించి మళ్ళీ ప్రజానికానికి తాగించడానికి ఎంతో శ్రేష్టంగా రైతులు బాగా చిన్న సన్నకారు రైతులు బాగుపరుస్తున్నటువంటి పరిశ్రమను దురదృష్టవశాత్తు మనం బ్రాండ్ మీద వేరే వాళ్ళు ప్యాకెట్లు కొట్టడం, మీరు దాన్ని అతి తొందరలో అరికట్టడానికి ప్రయత్నం చేయడం, మరియు మాటి న్యూస్ వాళ్ళు కూడా ఇలాంటి మనకు రైతాంగానికి ఎంతో తోడ్పడే విధంగా మా రైతులకు ఉపయోగకరంగా ఉండడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇటువంటి మన బ్రాండ్ పేరు మీద ఎక్కడ ఏ ప్రైవేట్ వ్యక్తులు చేసినా, అది ఏ ప్రభుత్వాలు చేసినా మన రైతులందరూ మీ వెన్నంట ఉంటూ ఖచ్చితంగా దీన్ని ఇంకా ప్రజల దృష్టికి తీసుకెళ్లి మన పాడి పరిశ్రమ ఏదైతే విజయ డైరీ బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ ను కాపాడుకుంటూ మరియు రైతులకు సహకార సంఘానికి దిక్కు మొక్కు అనేది ఒక్క విజయ డైరీ మాత్రమే ఉంది. కాబట్టి ఎందుకోసమంటే అన్ని డైరీలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, ఇది ఒక్క విజయ డైరీ మాత్రమే పాడి రైతులకు ఉన్నటువంటి ఒక వెన్నుముక. ఈ వెన్నుముకను కూడా కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో అసలు ఆ రైతులు చిన్న సన్నకారు రైతులు గ్రామాలలో పాలు ఎక్కడ అమ్ముకోవాలో లేని పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. ఎందుకోసమంటే ఇప్పుడే మనం ఈ గత 2 సంవత్సరాల నుంచి చాలా డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితుల రైతాంగానికి సంస్థ కుట్టిమిట్టాడుతున్న సమయంలో మీరు దానికి చైర్మన్ గా బాధ్యత వహిస్తూ గవర్నమెంట్ కూడా రైతాంగానికి సుమారు ఈ బ్రాండ్ను కాపాడాలని, ఈ రైతులను కాపాడాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నంలో గవర్నమెంట్ ఏదైతే రైతాంగానికి 100 కోట్ల సుమారు మన రైతాంగానికి ఇవ్వడం, ఈ పాడి రైతుల యొక్క పాల బిల్లులు కూడా ఇవ్వడం, రైతులకు మరొక భరోసా ఇస్తూ ఇంకా ఇప్పుడే నిలదొక్కుతున్న సమయంలో మళ్ళీ ఇలాంటి బ్రాండ్ల కోసం ఏదో ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థాల కోసం ఈ చిన్న సన్నకారు రైతుల యొక్క నెట్టి విధించడానికి ఆ యొక్క విధి విధానాలను తక్షణమే మీరు ఏదైతే పోరాటం చేస్తారో ఆ పోరాటంలో మా పాడి రైతులందరం ఖచ్చితంగా ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ టైం అయినా రావడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. దయచి ఈ విషయంలో అన్న మీకు మేము కోరుకుంటుంది ఒకటే, మా పాడి రైతుల తరఫున ఇలాంటి ఏ చిన్న విషయాన్నైనా వదిలేయకుండా మీ వెన్నంటూ ఎక్కడికైనా రావడానికి మేము రైతాంగం మీకు తోడ్పాటు ఉంటాం. అలాగే మనకు ఎంతో సహకరిస్తున్నటువంటి ఈ మాటి న్యూస్ వాళ్ళు ఇలాంటి ఈ కథనాలు ఎక్కడున్నా ఎప్పుడున్నా రైతులకు చేరే విధంగా వాళ్ళు చేయాలని కోరుతూ, మరియు ఇలాంటి విషయాలలో ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ చేసినా, ఎందుకంటే ఇంత పెద్ద సంస్థ 2 సంవత్సరాలు ఎంతో మంది 1000 మంది కుటుంబాల రైతులు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇలాంటి విషయంలో మీరు ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మరియు ఈ అవకాశం కల్పించినటువంటి మాటి న్యూస్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మా పాడి రైతులతో విజయ పాడి రైతుల తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. నిజంగానే మీ ఆందోళన అమిత్ రెడ్డి గారు, ఎందుకంటే మళ్ళీ అంటున్నా ఇది చాలా సున్నితమైన అంశం. పొరపాటున రాజమండ్రి లాంటి సంఘటన విజయ పేరుతోటి జరిగితే అది మొత్తం కూడా అసలు ప్రభుత్వానికి
ప్రభుత్వానికి ఒక మాయని మచ్చలాగుంటది, విజయ బ్రాండ్కి రైతుకి మాయని మచ్చలాగా ఉంటది కదండి. దాన్ని ఎలా కట్టడి చేస్తారు ఇప్పటికైనా మీరు? అంటే ఇప్పుడు ప్రజలను మనము చైతన్యపరిచే ప్రయత్నం ఒకటి, ఇప్పుడు మేము చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా ప్రజలను కూడా వాళ్ళ కొనుగోలు అలవాట్లు ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియాలి. కాబట్టి మనం ఏదైనా ప్యాకెట్ కొంటున్నప్పుడు అది పాలు కానీ నెయ్యి కానీ అని కాదు, ఏ ప్యాకెట్ కొన్నా ప్రాసెస్డ్ ప్యాకెట్ ఏది ప్యాకెట్, ఒక చిప్స్ ప్యాకెట్ ఉండొచ్చు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉండొచ్చు, దాని వెనకాల దానికి సంబంధించిన న్యూట్రిషన్ కి సంబంధించిన మన అంశాలతో పాటు ఎక్కడ తయారైంది, ఎవరు మార్కెట్ చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్ గా రాసి ఉంటుంది. అవి ఒక్కసారి చూసుకుంటే బాగుంటుంది అనేది ప్రజలకు కూడా, నేను కన్స్యూమర్స్ కూడా నేను చేస్తున్న విజ్ఞప్తి. ఎందుకంటే అది ఒకవేళ చూసినప్పుడు పొరపాట్లు జరిగేదానికి ఆస్కారం తక్కువ. నేను కూడా ప్రజలందరినీ కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు విజయ తెలంగాణ మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మా దగ్గర మేము ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన నాణ్యతకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత, ఈ బాధ్యత ఈ దీనికి స్టాంప్ అనమాట మాది. ఈ ప్రొడక్ట్ కి ఇది లేదు కాబట్టి, అది చూస్తేనే మాకే ఎలానో ఉంది, కోపం అది లేదు కాబట్టి వినియోగదారులు కూడా కొంచెం ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అనేది. దానికి ఖచ్చితంగా మా రైతాంగం, ఇప్పుడు ఇందాక తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు, మీరు ఇస్తున్నటువంటి ఏదైతే సపోర్ట్ ఉందో ఖచ్చితంగా ఆ సపోర్ట్ ని బేస్ చేసుకుని మేము కూడా 100% సిన్సియారిటీతో ప్రయత్నం చేస్తాం, పనిచేస్తాం కూడా. ఇటువంటివి అరికట్టేదానికి కూడా ఖచ్చితంగా మా సిన్సియర్ ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ నెయ్యి మాత్రమే విజయ బ్రాండ్ తోటి లీజ్ లో దొరుకుతుంది అంతే లేదండి. మీకు నెయ్యితో పాటు ఈ మధ్య కాలంలో పాలు పాద పదార్థాలు అంటే పాలు గానీ, పెరుగు గానీ, బటర్ మిల్క్ కానీ ఇట్లాంటివి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. వాటిని కూడా మేము ఒక కంట కనిపెడుతూనే ఉన్నాము. కానీ మీరు ఇందాక నేను చెప్పినట్టుగా టెక్నికల్ గా చేయొచ్చా చేయకూడదా అనేది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ ఇంకోటి కూడా జరగాల్సింది ఏంటంటే, మీకు కూడా తెలియాల్సింది ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైతే జిల్లా యూనియన్లు విడిపోయాయో ఏపీలో కూడా జిల్లా యూనియన్స్ విడిపోయాయి, అంటే ఫెడరేషన్ నుంచి విడిపోయాయి. ఈ రోజు ఫెడరేషన్ లో ఎందుకు ఏం లేదు అని అంటే, జిల్లా యూనియన్లు విడిపోయిన తర్వాత ఇక ఫెడరేషన్ లో ఏముంటుందంటే ఉండదు కదా. తెలంగాణ అట్లా జరగలేదు, ఓన్లీ 2 జిల్లా యూనియన్లు విడిపోయినాయి. మిగతా రాష్ట్రం అంతా కూడా సంస్థలోనే ఫెడరేషన్లోనే భాగంగానే ఉంది కాబట్టి మాకు ఇంకా కూడా ఇక్కడ వ్యవస్థ ఉంది. ఏపీలో పరిస్థితి అట్లా కాదు. ఇప్పుడు జస్ట్ మచ్చుకు మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏపీ ఫెడరేషన్ నుంచి విశాఖ విడిపోయింది, విశాఖ డైరీ కింద బ్రాండ్ మార్చుకున్నారు. సంఘం కూడా, గుంటూరుకు సంబంధించిన సంఘం కూడా విడిపోయింది, సంఘం అనే పేరు పెట్టుకుని వాళ్ళు కూడా సెపరేట్ అయిపోయారు, సెపరేట్ గా మార్కెట్ లో వెళ్ళారు. అలాగే మీకు కృష్ణ గానీ, కర్నూలు గానీ, నెల్లూరు గానీ, ఇంకా వేరే అన్ని కూడా విడిపోయిన తర్వాత వాళ్ళకు విజయ పేరు, ఎందుకంటే జిల్లా యూనియన్లు మ్యాక్స్ చట్టం కింద విడిపోయిన తర్వాత వాటికి బ్రాండ్ పేరు వాడుకునే దానికి హక్కు లేదండి. ఇది క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ అయింది. అయినా కూడా సరే కొన్ని జిల్లా యూనియన్లు ఏపీలో మీకు కర్నూలు గానీ, నెల్లూరు గానీ, లేకపోతే కృష్ణ గానీ వాడుతున్నాయి. ఒకవేళ ఏపీ ప్రభుత్వం వాటి విజయ బ్రాండ్ ని వాడుకునే హక్కు కల్పిస్తే వాళ్ళ జిల్లా పరిధిలోనే వాటికి వాడుకునే దానికి ఆస్కారం ఉంటుంది తప్ప బయట వాడుకునే దానికి ఆస్కారం లేదు. అయినా కూడా సరే కొన్ని జిల్లా యూనియన్లు ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు కృష్ణా యూనియన్ ఇంకా కూడా విజయ బ్రాండ్ ని వాడుకుంటూ ఇంకా కూడా మళ్ళీ తెలంగాణకు తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అది చట్టానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. మేము దాని మీద కూడా పోరాటం చేస్తా ఉన్నాం, కోర్టుకు పోయి స్టే కూడా తీసుకొచ్చినాం. ఆ చైర్మన్ గారితో కూడా నేను రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నా, ఇంకా తగ్గిస్తాను, ఇంకా మానేస్తాను అని చెప్పేసి చెప్తూ, మాకు మీరు పాలపడంలో మాకేం ఇబ్బంది లేదు, విజయ పేరు మీద అమ్మకండి, ఎందుకంటే మీకు ఆ హక్కు లేదు. ఒకవేళ హక్కు ఉంటే మీ జిల్లా పరిధి వరకే ఉంది, అంతర్రాష్ట్ర రవాణాకి కానీ ఇక్కడ అమ్మేదానికి ఆ హక్కు మీకు లేదు అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మీ ముఖంగా నేను కృష్ణా యూనియన్ వాళ్ళకి హక్కు లేదంటారు, ప్రభుత్వ పరంగా స్వయం ప్రతిపత్తి ఎప్పుడైతే జిల్లా యూనియన్లు పొందుతాయో అప్పుడు రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్ వాళ్ళు కంటిన్యూ చేసేదానికి ఆస్కారం లేదు. రూల్ పొజిషన్ అట్లా ఉంది. సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా యూనియన్ సెపరేట్ అయింది, సెపరేట్ అయిన తర్వాత వాళ్ళు కరీంనగర్ డైరీ కిందనే వాళ్ళ మార్కెటింగ్ అయితే తప్ప ఇక్కడ కూడా మళ్ళీ విజయ పేరు వాళ్ళు వాడేదానికి ఆస్కారం లేదనమాట. సో అక్కడ క్లారిటీ ఉంది, అది వాళ్ళు ఫాలో అయితే బాగుంటుంది. ఫాలో అయ్యేటట్టుగా నియంత్రించవలసిన అవసరం ఏపీ ప్రభుత్వం మీద ఉంటుంది, అదేవిధంగా ఏపీ ఫెడరేషన్ మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వాటిని కూడా నియంత్రిస్తే ప్రజల్లో ఎండ్ ఆఫ్ ది డే విజయ పేరు మీద 4-5 వచ్చాయి అనుకోండి, ఏది కరెక్టో ఏది కాదో ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ కి కరెక్ట్ ఆ కన్ఫ్యూజన్ కి తావు లేకుండా మీరు జిల్లా యూనియన్లు నియంత్రించండి, వాళ్ళ జిల్లా పరిధి వరకు వాళ్ళు పని చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే అంతర్రాష్ట్ర రవాణా చేసి చట్టానికి వ్యతిరేకంగా కోర్టులో ఉన్నటువంటి లొసుగులు మీరు ఉపయోగించుకొని ఇక్కడ అమ్మకాలు చేస్తే మటుకు మా రైతాంగం చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే మేము కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వానికి